కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కొమ్రయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభలలో గట్టిగా పోరాడుతాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. నమస్తే నాగేశ్వర్ గారు. గత కొంతకాలంగా ఒక ప్రచారం జరుగుతోంది సార్. చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇవ్వబోతూ ఉన్నారు, భారతీయ జనతా పార్టీలో చేరబోతూ ఉన్నారు అని చెప్పేసి. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు చిరంజీవిని ప్రత్యేకంగా పిలవడం, తర్వాత పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించే క్రమంలో మోదీ అన్నదమ్ములిద్దరిని, ఒకవైపు చిరంజీవి గారు, ఇంకోవైపు పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరినీ చూపిస్తూ అభివాదం చేయడం. రీసెంట్గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో మోదీ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి చిరంజీవిని కూడా ఆహ్వానించారు. సో చిరంజీవిని చాలా ప్రత్యేకంగా మోదీ ట్రీట్ చేశారు సార్. చాలా అభిమానంగా, గౌరవంగా. అక్కడ పక్కనే ఒకవైపు కిషన్ రెడ్డి గారు, మరోవైపు చిరంజీవి గారు మోదీ గారితో పాటు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో భారతీయ జనతా పార్టీలోకి చిరంజీవి వస్తూ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది సార్, ఏమంటారు? చిరంజీవి పైన ప్రత్యేకంగా గౌరవం ఉండదు ఎవరికి చెప్పండి. సో చిరంజీవి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల అభిమాన నటుడు. అందువల్ల చిరంజీవి ఎవరికి పోయినా, ఎక్కడికి పోయినా ఆయనకు ప్రత్యేకమైన గౌరవమే ఉంటుంది, ప్రత్యేకమైన అభిమానమే ఉంటుంది. అది ఎక్కడైనా ఉంటుంది. అందులో మనకు ఆయన రాజకీయ ప్రయోగం విఫలమైన ఒక రకంగా చిరంజీవి రాజకీయ ప్రయోగాన్ని, ఆయన పైన ప్రజలు పెట్టిన విశ్వాసం, నమ్మకాన్ని ఆయన మధ్యలో వదిలేశారు. అది వేరే వాళ్ళకైతే చాలా పెద్ద వ్యతిరేకతగా ఉండాలి. చిరంజీవికి ఉన్న వ్యక్తిగతమైన అభిమానమే కావచ్చు ఆయన పట్ల, ఆయన వ్యక్తిత్వంలో ఉండేటువంటి మంచితనమే కావచ్చు. ఎక్కడ వివాదాలకు వెళ్ళడం కానీ, ఎవరితో అనవసర ఘర్షణలు పెట్టుకోవడం కానీ, నోటి దురుస్తో మాట్లాడడము, నోరు జారడము, ఇలాంటి అలవాట్లు లేవు మీకు చాలా సందర్భాలు ఆయన వ్యవహరించే తీరు గౌరవాన్ని తెప్పిస్తుంటుంది. మీరు గరికపాటి వివాదం అప్పుడు చూసాం. అంతటి వివాదంలో కూడా ఆయన చాలా సంయమనంతో ఆ సీన్ పైన చూస్తే చిరంజీవి పట్ల అభిమానం పెరుగుతా తప్ప తగ్గదు. సో అందువల్ల ఈ ధోరణి వల్ల చిరంజీవి తన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో కలిపితే అది పెద్ద నమ్మకాన్ని విఘాతం చేయడం. 71 లక్షల మంది ఓట్లేసి 18 సీట్లు ఇచ్చాక, బట్ స్టిల్ ఆయన వ్యక్తిగత ప్రతిష్ట ఎక్కడా దిగజారలేదు. ఆయన రాజకీయ ప్రయోగం విఫలమైన, అది జనసేనను కొంతకాలం వెంటాడిన, పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు, ఇది మన ప్రజారాజ్య అనుభవం మమ్మల్ని ఒక రకంగా వెంటాడుతోంది అని. సో కారణం ఆయనకున్న వ్యక్తిగత స్వభావము, సౌమ్యుడు, చాలా ప్రేమగా మాట్లాడే గుణం ఉన్నవాడు కనుక. సో అందువల్ల చిరంజీవికి ఉన్న ఆ వ్యక్తిత్వం అడ్వాంటేజ్గా ఉంది. ఆయన పట్ల ఉన్న అభిమానం, అందువల్ల ఎవరైనా ఆయన పట్ల అభిమానం చూపుతారు. ఏ రాజకీయ పార్టీ కాదంటది. అందుకే మీరు గమనించండి, గతంలో వైసీపీ తరఫున రాజ్యసభకు వెళ్తారు చిరంజీవి అని కూడా వార్తలు వచ్చాయి. జగన్తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. సినిమా వాళ్ళ ఇష్యూస్ చర్చించేటప్పుడు కూడా వెళ్ళి జగన్తో చిరంజీవి కలిశాడు. అప్పుడు పెద్ద ఎత్తున స్పెక్యులేషన్ వచ్చింది, సో చిరంజీవిని రాజ్యసభ పంపిస్తారని. సో అందువల్ల ఇది బీజేపీ కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా చిరంజీవి వచ్చే అవకాశం ఏమాత్రం ఉన్నా బ్రహ్మాండంగా ఆహ్వానిస్తాయి. ఈవెన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిరంజీవి మా నాయకుడు, మా పార్టీ నాయకుడు ఈ మధ్య కూడా సంబోధించాడు, గుర్తుంటే మీకు పుష్ప ఇష్యూ వచ్చినప్పుడు. సో అందువల్ల ఇది అందరి వాడు, అందరికీ కావాల్సిన వాడు, అందరూ కోరుకునేవాడు, అందరూ అనుమానం లేదు. ఇక భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగానే నార్త్ అండ్ సౌత్లో పాలిటిక్స్ నడిపే విషయంలో నార్త్ ఇండియాలో బీజేపీ కోర్ వెపన్స్ అంటే యొక్క మతపరమైన విభజన, మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు, విద్వేషాలు, వీటి ఆధారంగా రాజకీయ సమీకరణ చేస్తుంది. మీకు అందుకే ఒక పర్వేష్ వర్మ, రమేష్ బిదూరి, ఈవెన్ యూపీ ముఖ్యమంత్రి కానప్పుడు ఇప్పటికి కూడా యోగి ఆదిత్యనాథ్, సో ఇలాంటి వాళ్ళు చాలామంది, ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. దానితో మీకు హరిద్వార్లో ధర్మ సంసదులు ఇలాంటివని. సో ఈ రాజకీయాలు సౌత్లో పనిచేయవు. ఈ సౌత్లో ఉండేటువంటి సోషో పొలిటికల్ టెరైన్ వేరు. ఒక కర్ణాటకలో కొంత మేరకు పనిచేసిన, చివరి కర్ణాటకలో కూడా అది హిందుత్వ కన్నా లింగాయత్ హిందుత్వ ఐడెంటిటీ, అది పూర్తి హిందుత్వ ఐడెంటిటీ కూడా కాదు. సో అది లింగాయత్ హిందుత్వ ఐడెంటిటీ అది.
సో అందువల్ల బీజేపీ నోస్ ద లిమిట్స్ ఆఫ్ ఇట్స్ పాలిటిక్స్. అంటే తన సాఫ్రన్ పాలిటిక్స్, హిందుత్వ పాలిటిక్స్కు సౌత్లో ఉన్న పరిమితులు బీజేపీకి తెలుసు. అందువల్ల సౌత్లో దీనికి తోడుగా బీజేపీకి అననుకూలమైన, ప్రతికూలమైన సామాజిక, రాజకీయ, సైద్ధాంతిక ధోరణి ఉన్న ప్రాంతం ఇది. మీరు ఇప్పుడు కేరళలో కమ్యూనిస్ట్ ఉద్యమం, తమిళనాడులో ద్రావిడ ఉద్యమాలు, ప్రజలందరినీ ఐక్యం చేసేటి ఉద్యమాలు, తెలంగాణలో తెలంగాణ ఉద్యమాలు, ఆంధ్రలో భాషాపరమైన అస్తిత్వము, ఇవన్నీ కూడా ప్రజల్ని మతం పేరిట డివైడ్ చేయవు, ప్రజల్ని ఐక్యం చేస్తాయి. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే భాషాపరమైన అస్తిత్వం, మతపరమైన అస్తిత్వం డామినేట్ చేస్తుంది. లింగ్విస్టిక్ ఐడెంటిటీ డామినేట్స్ ఓవర్ రిలీజియస్ ఐడెంటిటీ. మీరు తమిళనాడుకి వచ్చే వరకు ఈ ద్రవిడియన్ మూమెంట్, తెలంగాణలో మీకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, తర్వాత నక్సలైట్ ఉద్యమాలు, కమ్యూనిస్ట్ ఉద్యమాలు, తొలి దశ మలి దశ తెలంగాణ ఉద్యమాలు, ఇవన్నీ కలిసి ఒక బలమైనటువంటి ప్రజల ఐక్యతను, వైవిధ్యభరితమైన సమాజంలో భిన్నమైన నేపథ్యాలను ప్రజల్ని ఐక్యం చేశాయి. మతం పేరిట ఇక్కడ రాజకీయం చేయడంలో ఉండే సవాల్ ఇది. మీకు అందుకే తెలంగాణలో ఎంఐఎం లాంటి పొలిటికల్ ఫోర్సెస్ హిందుత్వ పాలిటిక్స్కి ఒక ఫెర్టైల్ గ్రౌండ్ ఇస్తుంది పొలిటికల్ పోలరైజేషన్కు. కానీ బీజేపీ బియాండ్ అ పాయింట్ ఎందుకు పెరగడం లేదు? మొన్న కూడా కేసీఆర్ పట్ల, బీఆర్ఎస్ పట్ల అంత వ్యతిరేకత ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, బీజేపీ రాలేకపోయింది. అందువల్ల ఇక్కడ ఉన్న సోషియో పొలిటికల్ టెరెయిన్కు ఉండే క్యారెక్టర్ది. దీనికి తోడు అనేక రకాల సంఘ సంస్కరణ ఉద్యమాలు, ఇప్పుడు కేరళలో శ్రీనారాయణ గురు, కర్ణాటకలో బసవేశ్వరుడు, తమిళనాడులో పెరియార్, మీకు ఆంధ్రలో కూడా సంఘ సంస్కరణ ఉద్యమాల ప్రభావము, వీటి వల్ల ఏమవుతుందంటే ఈ మతం అనే అస్తిత్వం చుట్టూ ప్రజలంతా సులభంగా అట్రాక్ట్ కారు. సో మీకు ఎంత పెద్ద భావోద్వేగాలు మీకు ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం కదా. మీకు అన్న వీటిపైన అంతర్వేది, రథం దగ్ధం చేయడం కావచ్చు, రామతీర్థం విషయంలో కావచ్చు, దేవాలయాలు కొలగొడుతున్నారని, జగన్ మత విశ్వాసాలని చాలా క్యాంపెయిన్స్ నడిచాయి. కానీ అల్టిమేట్గా జగన్ వాటి వల్ల ఓడిపోలే. జగన్ ప్రభుత్వ వ్యవహార సరళి వల్ల ఓడిపోయాడు తప్ప వీటి వల్ల ఓడిపోలేదు. ఇప్పటికీ కూడా అదొక డైమెన్షన్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆ మతపరమైన విభజన ఎంత మేరకు సాధ్యమవుతుంది అనేది ఒక ప్రశ్నార్థకమే ఇప్పటికీ. సో అందువల్ల సౌత్లో పెనట్రేట్ కావటానికి ఒక ఆ హిందుత్వ పాలిటిక్స్కి ఉన్నటువంటి ప్రతికూలమైన, అననుకూలమైన, అన్ఫేవరబుల్ సోషియో పొలిటికల్ టెరెయిన్లో ఎలా పెనట్రేట్ కావాలి, ఎలా పెనట్రేట్ కావాలన్నప్పుడు సహజంగా క్యాస్ట్ ఒక డైమెన్షన్. నార్త్లో కూడా ఈ సోషల్ ఇంజనీరింగ్ అంటారు, చాలా అందమైన పదము, దాన్ని నడిపిస్తే ఇప్పుడు కర్ణాటకలో లింగాయత్తు, మీకు ఆంధ్రలో కాపు డైమెన్షన్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మీకు కన్నా లక్ష్మణ, సోమ్ వీర్రాజులను పార్టీ ప్రెసిడెంట్ పెట్టారు. కానీ కాపు శ్రాళికాలే బీజేపీ వెనకాల. అందువల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్, చిరంజీవి కూడా ఒక డైమెన్షన్, అది కూడా ఒక ఇంపార్టెంట్ డైమెన్షన్. వాళ్ళ కాపు నాయకులుగా మనం చూడకూడదు, కానీ కాపు ఫ్యాక్టర్ కాదనిలేం కదా. ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్, చిరంజీవిల వెనకాల కాపు ఓటు ఎంత ర్యాలీ అవుతుందో మనందరికీ తెలుసు. బట్ వీ కెనాట్ కాల్ దెమ్ కాపు లీడర్స్. వాళ్ళ కాపు నాయకులుగా, కుల నాయకులుగా మనం చూడలేము. కానీ ఆ సామాజిక వర్గం చాలా క్లియర్గా ఇప్పుడు జగన్, చంద్రబాబుల వెనకాల ర్యాలీ అయ్యేదానికన్నా చిరంజీవి, పవన్ కళ్యాణ్ల వెనుక చాలా సులభంగా ఇప్పటికీ ర్యాలీ అవుతుంది. సో అందువల్ల ఈ క్యాస్ట్ ఫ్యాక్టర్ ఒకటి. మీకు ఇప్పుడు తమిళనాడులో కూడా కొన్ని పర్టికులర్ కమ్యూనిటీస్ను అట్రాక్ట్ చేయడం, మీకు ఈవెన్ కేరళలో కూడా ఈ సోషల్ ఇంజనీరింగ్తో పాటు ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే సినిమా. ఎందుకంటే సౌత్లో సినిమా సమాజాన్ని నార్త్తో పోలిస్తే చాలా ఎక్కువగా పొలిటికల్గా కూడా ప్రభావం చూపుతుంది. మీకు నార్త్లో అమితాబ్ బచ్చన్ లాంటి ఒక మామూలుగా అదొక లెజెండరీ యాక్టర్ కదా అమితాబ్ బచ్చన్ అంటే. కానీ మీకు అమితాబ్ బచ్చన్ కూడా పొలిటికల్గా పెద్ద ప్రభావం చూపలేకపోయాడు. ప్రభావం ఆంధ్ర మీకు సినిమా ప్రభావం ఉన్నదల్లా తన సౌత్లోనే, మీకు తమిళనాడు, ఆంధ్ర. సో అందువల్ల ఇక్కడ తమిళనాడులో మీకు రజనీకాంత్ ఒక ప్రయత్నం చేశారు. మీరు గమనిస్తే రజనీకాంత్ వాస్తవంగా పాలిటిక్స్లో చేరితే సౌత్లో బీజేపీకి ఒక పెద్ద మిత్రపక్షం అయ్యేది. ఆంధ్రలో పవన్ కళ్యాణ్తో ఆల్రెడీ ఆ ప్రయత్నం ఉంది. తెలంగాణ మీకు జూనియర్ ఎన్టీఆర్తో కూడా అమిత్ షా సమావేశం అయ్యారు. సో ఈ కాంటెక్స్ట్లో చిరంజీవి కనుక పార్టీ వైపు ఏ మేరకు సానుకూలంగా వచ్చినా బీజేపీ బ్రహ్మాండంగా ఆహ్వానిస్తుంది.
కానీ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడిగా ఉండగా చిరంజీవి వెళ్ళి బీజేపీకి నాయకత్వం వహిస్తాడా? ఇది ఒక పెద్ద క్వశ్చన్. తర్వాత చిరంజీవికి ప్రత్యక్ష రాజకీయాలపైన ప్యాషన్ లేదు. మీరు ఆయన ఇదివరకు చెప్పారు, నాకు సినిమాలపైన ఉన్న ఆసక్తి రాజకీయం పైన లేదు, మా తమ్ముడు పవన్ కళ్యాణ్కి ఉంది అని ఆయనే చెప్పాడు. అది రియాలిటీ కూడా. నాకు చిరంజీవి గురించి తెలిసిన ఎవరైనా చెప్తారు, సినిమాల పట్ల ఉన్న ప్యాషన్ ఆయనకు రాజకీయాల పట్ల లేదు. అందువల్ల ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి బీజేపీకి ఇప్పుడు నాయకత్వం వహించి ఆంధ్రప్రదేశ్లో బీజేపీని లేపే ప్రయత్నం అంతా తన భుజస్కంధాల మీద వేసుకుంటాడని అనుకోను. ఏమైనా ఉంటే కూటమికి అనుకూలంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు, జనసేనకు అనుకూలంగా మాట్లాడచ్చు. కానీ మరి బీజేపీ ఎందుకు మరి అంటే ఆ మేరకైనా చిరంజీవి అభిమానులకు ఒక పాజిటివ్ సంకేతం కదా, చిరంజీవి పట్ల గౌరవాన్ని ప్రదర్శించడం. చాలా రాష్ట్రాలు చూసాం కదా సార్, అన్నదమ్ములు వైరి పార్టీల్లో ఉంటారు, అలాంటిది మిత్రపక్షాల్లో ఉండొచ్చు కదా. అలా ఉండాలని ఏముంది, అసలు అట్లే లేరు కదా. వైరి పక్షాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు, ఇట్లుంటారు, అది ట్రెండ్ కాదు. అలా ఉంటే ఇక్కడ ఉండాలని కాదు, ఉండకూడదని కాదు. చిరంజీవి అప్పుడు బీజేపీని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పైకి లేపి ఏం చేస్తాడు, లేపగలుగుతాడు, ఆయన పని కాదు కదా అది. ఇప్పుడు ఆ పార్టీని గ్రౌండ్ నుంచి లేపాలి. సో అందువల్ల ఇప్పుడు లేపిన బీజేపీ నాయకుడిగా చిరంజీవి, జనసేన నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎంత ఉంటారనేది క్వశ్చన్ మార్క్. దానికన్నా జనసేనకి ఇంకేమైనా సహకరించవచ్చు కదా. సో అందువల్ల ఇప్పటికైతే ఆ వాతావరణం లేదు. ఆ మేరకు చిరంజీవి పట్ల పాజిటివ్గా బీజేపీ చూపడం అనేది బీజేపీ స్ట్రాటజీలో భాగం. ఒక్క చిరంజీవి కాదు, మీకు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరి పట్లైనా బీజేపీ అలాగే చాలా పాజిటివ్ సంకేతాలు పంపుతుంది. ఇప్పుడు మీకు ఇటీవల నరేంద్ర మోడీ నిఖిల్ కామత్కి ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చారు? అయితే దేశంలో జర్నలిస్ట్ లేరా? మీకు పాడ్కాస్ట్ 2 hours ఇచ్చారు కదా, 2 గంటల పాటు పాడ్కాస్ట్ ఇచ్చారు. మామూలు విషయం కాదు. దేశంలో కాకలు తీరిన జర్నలిస్టులు ఉన్నారు, కానీ జర్నలిస్టే కాదు. కారణం ఏంది? ఆయన జెన్జీలో అంటే ఈ యంగర్ జనరేషన్లో న్యూ ఓటర్, యంగర్ ఓటర్లో చాలా పాపులర్. ఆ పాపులారిటీని గుర్తించి ఆ పాడ్కాస్ట్, ఫస్ట్ పాడ్కాస్ట్ మీరు డొనాల్డ్ ట్రంప్, అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళు ఎప్పటి నుంచో ఎంప్లాయ్ చేస్తున్న స్ట్రాటజీ ఇది. సో ఈసారి నరేంద్ర మోడీ మొదటిసారిగా ఒక యూట్యూబ్కు పాడ్కాస్ట్ ఇచ్చారు. సో అందువల్ల బీజేపీ స్ట్రాటజీలోనే ఒక భాగం ఇన్ఫ్లుయెన్సర్స్. మీరు ఇటీవల మొత్తం కపూర్ల కుటుంబంతో మణిపూర్ బొమ్మంటే పోలే మోడీ, కానీ కపూర్ల కుటుంబంతో మాత్రం గంటసేపు గడిపారు. మీరు వాళ్ళకి ఆటోగ్రాఫ్లు ఇచ్చి ఇవ్వడం, వాళ్ళ పిల్లలకు ఆటోగ్రాఫ్లు ఇవ్వడం, వాళ్ళతో ఫోటోలు దిగడం. ఎందుకు? మరి వాళ్ళు చాలా పాపులర్ కదా, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్. సో రాజ్ కపూర్ శత జయంతి ఉత్సవాల ఆధారంగా సందర్భంగా వాళ్ళందరూ వచ్చి కలిశారు, వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు వీడియోలు షేర్ చేశారు సోషల్ మీడియాలో, ఇన్స్టాలో. సో మీకు మణిపూర్ వెళ్ళమని ఏడాదికి పైగా ప్రతిపక్షాలు ముక్త కంఠంతో విజ్ఞప్తి చేస్తున్నాయి. ఒక్కసారి వెళ్ళి ఆ కుకీలకు, మైతీలకు ఒక నమ్మకం కల్పించండి మహాప్రభు అంటే ఇంతవరకు సమయం ఇవ్వడం లేదు. కానీ మీరు కపూర్ల కుటుంబంతో ఉన్నారు కదా, ఎవరో నాయకుడు కామెంట్ కూడా చేశారు, మేము మణిపూర్ అంటే మోడీకి కపూర్ అని వినబడ్డది అని. సో అందువల్ల మణిపూర్ టైం ఇవ్వలేదు, కపూర్ టైం ఇచ్చారు కదా కపూర్లకు. సో అందువల్ల బీజేపీ స్ట్రాటజీలోనే ఈ సెలబ్రిటీ సినిమా వాళ్ళే కాదు, మీకు సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్ ఆడబిడ్డలు మమ్మల్ని లైంగికంగా వేధిస్తున్నాడు, ఆ రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్, మీ పార్టీ ఎంపీ అని నెలల తరబడి ఢిల్లీ పురవీధుల్లో నిరసనలు జరిగితే ఒక్క రోజైనా బిడ్డ మీ తల్లి మీది ఏంటి మీ ప్రాబ్లం రండమ్మా మాట్లాడదామని ప్రైమ్ మినిస్టర్ ఆహ్వానించారు ఇంతవరకు. కానీ మీకు ఎవరికైనా చిన్న అవార్డు రాని వెంటనే వాళ్ళతో ఫోటో దిగడం. సో ఆ స్వభావం మొదటి నుంచి బీజేపీకి ఉంది. అంటే ఎవరు సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, గొప్ప స్పేస్ అచీవ్మెంట్ వచ్చింది అనుకోండి, వెంటనే మోడీ అక్కడికి వెళ్ళి ఆ శాస్త్రవేత్తలతో, మీరు చంద్రయాన్ అప్పుడు చూశారు కదా, ఆ చంద్రుని పైన చంద్రయాన్ దిగడము, స్క్రీన్ పైన మీకు నరేంద్ర మోడీ కనబడతాడు. మీరు గమనిస్తే ఆయన ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఉండి ఆయన చంద్రయాన్ చూస్తున్నాడు. కరెక్ట్గా ఈవెన్ స్పేస్ ఇస్రో చైర్మన్ కన్నా ఎక్కువ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడతాడు. ఇస్రో చైర్మన్కే ప్రాధాన్యత లేకుండా పోయింది. సో అందువల్ల ఇలా ప్రజల దృష్టిని ఆకర్షించేటువంటి సందర్భాల్లో బీజేపీ చాలా సమర్థవంతంగా దాని ఆ ఈవెంట్స్ని కావచ్చు, ఆ వ్యక్తుల్ని కావచ్చు ఉపయోగించుకుంటుంది. అదొక వ్యూహం, తప్పని కూడా అనలేము. రాజకీయాల్లో ప్రజలు ఆకర్షించడం ఒక వ్యూహం. ఇప్పుడు చిరంజీవి 2 స్టేట్స్లో అంటే తెలుగు స్టేట్స్లో ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. ఐ మీన్ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏదో కూటమి ద్వారా పోటీ చేసింది కాబట్టి కొన్ని సీట్లు వచ్చాయి. కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఇండిపెండెంట్గా పోటీ చేసి
మంచి అంటే ఆఫ్ ద సీట్స్ మన లోక్సభ ఎన్నికల్లో గెలుచుకుంది కదా సార్. అంటే ముందు తెలంగాణ ఎన్నికలు వస్తాయి కాబట్టి తెలంగాణ రాజకీయాల్లో చిరంజీవిని వాడుకునే అవకాశం ఉంటే తెలంగాణ ఆంధ్ర అనే ఇష్యూ కదా, తెలంగాణ ప్రజారాజ్యమే తెలంగాణ ఏ ప్రభావం చూపలేకపోయింది కదా. అంటే మీకు ఇవన్నీ స్ట్రాటజీలు ఏదో మీరు 10 రూపాయలు ఇస్తే 12 రూపాయల లాభం వచ్చిందనే యాంగిల్ లెక్కలేరండి. సో లైట్ వేస్తే స్విచ్ చేస్తే లైట్ వెలిగినట్టు ఉండదు, ఓవరాల్గా ప్రభావం ఉంటుంది అంతే తప్ప తెలంగాణలో చిరంజీవి వెళ్తే మీకు కల్వకుర్తిలో ప్రచారం చేస్తే ఎంత లాభం ఉంటుంది, పాలకుర్తిలో ఆ లెక్కలు వేసుకోరండి. ఓవరాల్ ఇన్ఫ్లుయెన్స్ను పబ్లిక్ పర్సెప్షన్ పైన, పబ్లిక్ ఒపీనియన్ పైన ఏ రకమైన ప్రభావం ఉంటుందని చూస్తారు తప్ప కోదాడ నియోజకవర్గంలో ఎంత ఉంటుంది, హుజూర్ నగర్లో ఎంత ఉంటుంది, పక్కనున్న తుంగతుర్తిలో ఎంత ఉంటుంది, ఇట్లా లెక్కలేసుకోరు. లెక్కలేసుకున్నది ఏంటి అంటే ఓవరాల్ ప్రభావం ఎంత ఉంటుంది అనేదే చూస్తారు. ఓవరాల్గా చిరంజీవి ఇది ఫ్యాక్టర్ కాదన్నా, ప్రజలపైన ప్రభావం ప్రతిదానికి మీకు క్వాంటిఫైయబుల్ రిటర్న్స్ ఉండవు. మీకు ఇవాళ వచ్చి చిరంజీవిని గౌరవించడంతోనే ఇమీడియట్గా టైం అని చెప్పేసి ఒక 2 లక్షల ఓట్లు ఇటు నుంచి అటు మారుతాయా? ఓవరాల్ పబ్లిక్ పర్సెప్షన్ మేనేజ్మెంట్లో పర్సెప్షన్ మేనేజ్మెంట్ అంటారు. సో ఆ పర్సెప్షన్ మేనేజ్మెంట్లో భాగంగా ప్రజలపైన ప్రభావం చూపేటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ను ద్వారా సమాజంలోకి ఒక కరీనా కపూర్ కావచ్చు, సైఫ్ అలీ ఖాన్ కావచ్చు, నిఖిల్ కామత్ కావచ్చు, ఓ రజనీకాంత్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, సో ఇలా ఒక స్పోర్ట్స్ స్టార్ సెలబ్రిటీస్ కావచ్చు, ఓ పివి సింధు కావచ్చు. మీరు చిరంజీవి కాదు, మీరు చూడండి ఆ సంక్రాంతి వేడుకలు అక్కడ పివి సింధు కూడా ఉన్నారు. సో అందువల్ల దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ స్పోర్ట్స్, సినిమా, ఇలా రకరకాల సెలబ్రిటీలు. ఈవెన్ మీకు చంద్రాయణ వచ్చినప్పుడు శాస్త్రవేత్తలు కూడా సెలబ్రిటీలే కదా. అందరి దృష్టి ఇస్రో శాస్త్రవేత్తలపై ఉన్న సమయంలో అక్కడ మోడీ ఉన్నాడు. మీకు జనం ఎక్కడ ఉంటే అక్కడ మోడీ ఉంటాడు, బీజేపీ ఉంటుంది. ఇప్పుడు మహాకుంభ జరుగుతుంది, మీరు ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు అక్కడ, మీరు పెద్ద అంటే ఇలా ఓ పెద్ద కార్యక్రమం ఏదైనా జరుగుతుంది అంటే లక్షలాది మంది దృష్టి దానిపైన ఉంది అంటే అక్కడ గ్యారంటీగా ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, బీజేపీ ఉంటుంది. మీకు దట్ ఈస్ ఎ టెక్నిక్. ఇప్పుడు మీకు క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, ప్రజలందరి దృష్టి ఆ మ్యాచ్ పైన ఉంటుంది, ఉత్కంఠతో ఉంటుంది. అందులో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మీకు ఎక్కువ ఉంటుంది. గెలిచినా ఓడినా మీకు ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వెళ్తాడు. మణిపూర్ వెళ్ళాడు, మీరు గమనిస్తే మణిపూర్ వెళ్ళాడు, కానీ బెంగళూరు వచ్చి ఇస్రో శాస్త్రవేత్తలను కలుస్తాడు. కపూర్ల కుటుంబంతో ఢిల్లీలో గంట సేపు గడుపుతాడు. మీకు క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే వెళ్ళి డైరెక్ట్గా ఆ స్టేడియంకి వెళ్ళి క్రికెటర్లకు మీకు కాన్ఫిడెన్స్ ఇచ్చేస్తారు. ఇన్ని ఏగలిగిన ప్రైమ్ మినిస్టర్ మరి మణిపూర్లో ప్రజలకు ఎందుకు కాన్ఫిడెన్స్ ఇవ్వడు, అక్కడ లాభం లేదు కనుక. ఇవన్నీ కూడా ప్రజలను అట్రాక్ట్ చేస్తానికి ఉపయోగపడుతుంది కదా. లేకపోతే నిఖిల్ కామత్ ఒక యూట్యూబర్కు 2 గంటల సమయం ఎలా ఇస్తారు చెప్పండి. ఈ నోస్ అంటే ఏ సెక్షను ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఈ కొత్త జనరేషన్ యంగ్ ఓటర్తో కనెక్ట్ కావాలి, యంగ్ ఓటర్తో కనెక్ట్ అయ్యేటువంటి ప్లాట్ఫామ్స్ ఏంటి. అందువల్ల ఈవెంట్స్, ప్లాట్ఫామ్స్, ఇప్పుడు సంక్రాంతి తెలుగు ప్రజలందరికీ కూడా ఇష్టమైన పండుగ. సో మీకు ఆటోమేటిక్గా సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొనడం ద్వారా ఒక సందేశం అంటే తెలుగు కల్చర్, తెలుగు లాంగ్వేజ్ ప్రైమ్ మినిస్టర్ ఎంత గౌరవిస్తున్నాడు. సో అందువల్ల అదొక పొలిటికల్ స్ట్రాటజీలో భాగం. అందువల్ల చిరంజీవి రేపొద్దున బీజేపీలో చేరుతాడు, బీజేపీ నాయకుడు అవుతాడని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. చిరంజీవికి గౌరవం ఇవ్వడం ద్వారా ఆయనను అభిమానించేటువంటి లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలపైన ప్రభావం చూపడం అనేది ఒక ఎత్తుగడ. రేపు చిరంజీవిని పార్లమెంటు నామినేట్ చేయొచ్చు, ఊనోస్. సో మీకు విజేంద్ర ప్రసాద్ నామినేట్ చేశారు, మీకు ఇళయరాజా నామినేట్ చేశారు, పిటి ఉషా నామినేట్ చేశారు. ఏం బీజేపీలో ఆర్ఎస్ఎస్లో సైద్ధాంతికంగా తలపండిన పెద్దలు లేరా ఇక్కడ? మరి వీళ్ళెందుకు నామినేట్ చేస్తారంటే దే ఆర్ ఇన్ఫ్లుయెన్సర్. సౌత్లో మీకు పిటి ఉషా ప్రభావం ఉంటుంది, ఇళయరాజా ప్రభావం ఉంటుంది, విజేంద్ర ప్రసాద్ ఒక ప్రఖ్యాత రచయిత. సో అందువల్ల దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది స్ట్రాటజీ. అంటే సమాజము ప్రజలపైన ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చెప్తారు, వాళ్ళ ద్వారా ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం. సో అందువల్ల ఒక పొలిటికల్ పార్టీ పని ఏంటి, ఏదో రూపంలో ప్రజలను అట్రాక్ట్ చేయాలి కదా. అది నినాదాలు, విధానాలు, ఈవెంట్స్, అందులో ఇది బీజేపీ ఆ ఈవెంట్ మేనేజ్మెంట్లో చాలా సిద్ధం. మీరు అన్నట్టు రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేస్తే పొలిటికల్గా అంత యాక్టివ్గా ఉండలేరేమో సార్. ఉండకూడదని కాదు, ఎందుకంటే రాష్ట్రపతి కోటా కాబట్టి అదే డైరెక్ట్గా భారతీయ జనతా పార్టీలోకి తీసుకుని ఉండకూడదని ఎక్కడా లేదు. అంటే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా బిహేవ్ చేయొచ్చు. ఎంతమంది లేరండి. ఇప్పుడు మీరు ప్రెసిడెంట్ రాష్ట్రపతి కోటాలో నామినేట్ అయిన వాళ్ళు అందరూ కూడా మీకు ఇప్పుడు బీజేపీ సభ్యులుగానే వ్యవహరిస్తున్నారు దాదాపు కదా.
అది డిపెండ్స్ ఆన్ ద పర్సన్. మీకు రంజన్ గగోయ్ ఉన్నాడు, ఆయన ఏం బీజేపీ సభ్యుడిగా లేడు. సో మీకు ప్రముఖ జర్నలిస్ట్ ఉన్నాడు, సో ఆయన బీజేపీ సభ్యుడిగా ఎమ్మెల్యే కూడా బెంగాల్ నుంచి పోటీ చేశాడు, తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ రాజ్యసభకు నామినేట్ అయ్యాడు. అది డిపెండ్స్ ఆన్ ద పర్సన్ కదా. ఆ పర్సన్ కొంతమంది ప్రత్యక్ష రాజకీయాలు దూరంగా ఉంటారు నామినేట్ అయిన వాళ్ళు, కొంతమంది పార్టీ సభ్యులాగానే ఉంటారు. మీరు ఎమ్మెల్సీగా నామినేట్ అయిన వాళ్ళు లేదా ఎంపీగా నామినేట్ అయిన వాళ్ళు చాలామంది అలా ఉంటారు. అండ్ ఇంకొకటి టెక్నికల్గా చిరంజీవి గారు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు సార్. గతంలో అది మనమే ట్రైపగలుగుతాయి. అలాగే సార్, ఆయన రిజైన్ చేయలేదు పార్టీకి. అది మాకు తెలియని విషయాలు చర్చ. అంటే నాకు రీసెంట్గా ఐ మీన్ కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి సంబంధించి ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆయనకి ఏదో పాస్ కూడా ఏదో ఇష్యూ అయింది సార్. అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. అది అనవసరం చర్చలో అర్థం లేని చర్చ. ఆయన కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పక్క కొన్ని ఏం లేదు, ఎందుకు ఆ డిస్కషన్లో ఉపయోగమైంది. రైట్ సార్, చూద్దాం సార్ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కాబట్టి మరి చిరంజీవి గారి స్టెప్ ఏ రకంగా ఉంటుంది అనేది. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్లకు గురయ్యారు సార్. ముంబైలోని ఇంట్లోకి చొరబడి ఒక దుండగుడు దాడి చేశాడు. వెన్నెముక నుంచి 2.5 అంగుళాల కత్తి ముక్క ఆల్రెడీ తొలగించారు. ప్రస్తుతం మనకున్న సమాచారం మేరకు యాజ్ ఆఫ్ నౌ సైఫ్ అలీ ఖాన్కు ఎటువంటి ప్రాణాపాయం లేదు, వైద్యులు ఇచ్చిన రిపోర్ట్ ఇది. సో సెలబ్రిటీలకు ముంబైలో సెక్యూరిటీ లేదు అని చెప్పేసి ప్రతిపక్షాలు అక్కడ ఫడ్నవీస్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రీసెంట్గా చూసాం కదా సార్ మనం సల్మాన్ ఖాన్కు లారెన్స్ బిష్నోయ్ గ్రూప్ హెచ్చరికలు ఇవన్నీ. కానీ అది వేరు ఇది వేరు. ఇది ఒక దుండగుడు డబ్బు కోసం దోచుకోవడం కోసం ఇంట్లోకి, అంటే పోలీసులు ప్రాథమికంగా చెప్తున్న సమాచారం సార్, ఇది దోచుకోవడానికి ఇంట్లోకి వచ్చి సైఫ్ అలీ ఖాన్ని 1 కోటి రూపాయలు ఇస్తే నేను వదిలేస్తాను అని అడిగినట్టు, సైఫ్ దానికి నో చెప్పినట్టు వెంటనే అటాక్ చేసినట్టు. ఇది సార్ వస్తున్న సమాచారం మనకి. సో ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు మనం ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ తీసుకొని జనరలైజ్ ఎప్పుడు చేయకూడదు. పాలిటిక్స్లో చేస్తారు. ఇప్పుడు వెంటనే అరవింద్ కేజ్రీవాల్ ముంబై సెలబ్రిటీలకే రక్షణ లేదు, భద్రత లేదు, ఇక సామాన్యుల రక్షణ ఏంటి అని. ఇప్పుడు ముంబైలో ఒక్క సైఫ్ అలీ ఖాన్ లేడు, ఒక్క సల్మాన్ ఖాన్ లేడు. ముంబైలో అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, మరి ఆయన భద్రతకైనా ప్రమాదం వచ్చిందా? ముంబైలో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, ఆయన భద్రతకైనా ప్రమాదం వచ్చిందా? ముంబైలో బోలెడు మంది నటులు ఉన్నారు కదా బాలీవుడ్లో, ఎంతమంది పైన బాలీవుడ్ నటులు మెజారిటీ అక్కడే ఉన్నారు, అందరూ అక్కడే ఉంటారు కదా. మరి ఇందులో ఎవరికి ప్రమాదం వచ్చింది? అందువల్ల పొలిటికల్ స్టేట్మెంట్, ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్నాయి కనుక బీజేపీని కౌంటర్ చేయడానికి సహజంగానే ప్రత్యర్థులు వాడతారు. అది బీజేపీ అయినా వాడుతుంది, ఆ పైన వాడుతుంది. ఒక ఇన్సిడెంట్ వస్తే దాన్ని పొలిటికల్గా తమకు అనుకూలమైన రీతిలో స్పిన్ చేస్తారు. అది పాలిటిక్స్లో సహజం, పొలిటికల్ డిస్కోర్స్లో. కానీ మనము దాన్ని బట్టి ముంబై అనేది సెలబ్రిటీలు అందరూ ఏదో అన్సేఫ్గా ఉండిపోయారు అనే కంక్లూజన్కి అయితే రాకూడదు. కానీ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే అది బాంద్రా ప్రాంతము. మీకు ముంబైకి వెళ్ళిన ఎవరికైనా తెలుసు, బాంద్రా ప్రాంతం అనేది చాలా పాష్ లొకాలిటీ, హై సెక్యూరిటీ జోన్, బాలీవుడ్ ప్రముఖులందరూ ఉండే ప్రాంతము. రెండవది అది ఆ బిల్డింగ్ కూడా, అందులో అది 12 స్టోరీ బిల్డింగ్ అందులో 4 అంతస్తుల్లో మీకు సైఫ్ అలీ ఖాన్ ఇల్లే ఉంటుంది. ఆ ఇంటి ఖరీదు 70 కోట్లు అని మీడియాలో వచ్చిన అంచనా. సో 70 crore విలువైన అపార్ట్మెంట్లో ఉంటున్నప్పుడు మీకు సహజంగా దానికి కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ప్రాంతము కట్టుదిట్టమైంది. అందులో ఆ బిల్డింగ్లో ఉండేవాళ్ళు చాలామంది బాలీవుడ్ ప్రముఖులు. మరి అలాంటప్పుడు ఆ సెక్యూరిటీ బ్రీచ్ ఎలా అయింది అనేది ఇప్పటికీ ఎవరికి అంతుపట్టిన అంశం. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ గార్డులు ఉంటారు, మీకు కూడా సీసీటీవీలు ఉంటారు, చాలా పవర్ఫుల్ సర్వేలెన్స్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ సిస్టమ్ కూడా వచ్చింది, ఇంత ఈజీగా లేదు. మీరు ఆల్రెడీ సెన్సార్స్ వచ్చాయి, మీరు ఇంటి ముందటికి ఓ వ్యక్తి రావడంతోనే నువ్వు నెట్లో చూసుకోవచ్చు. మీకు అలా చిన్న చిన్న పిల్లల్ని బెడ్రూమ్లో పండుకోబెట్టి తల్లిదండ్రులు వచ్చి హాల్లో కూర్చొని మాట్లాడుతుంటారు. మీరు అయ్యో పూర్తి చిన్నమ్మాయి కదా అంటే, లేదు నేను మానిటర్ చేస్తున్నాను మొబైల్లో అని. మొన్న మా మనవరాలు వచ్చినప్పుడు నేను గమనించాను. సో అది ఈసారి అంతకు ముందు సారి వచ్చినప్పుడే, అంటే 1 ఏడాది లోపే అది చిట్టి తల్లి. సో అది లోపల బెడ్రూమ్లో పండుకొని ఉంది. మా కోడలు వచ్చి మాట్లాడుతుంటే, అయ్యో అది ఒక్కతే ఉన్నది కదా అంటే, లేదు మామయ్య నేను రెగ్యులర్ మానిటర్ చేస్తున్నా అన్నాడు. ఎట్లా మానిటర్ చేస్తున్నా? యాప్లో మానిటర్ చేస్తున్నాం.
సో అక్కడ బెడ్రూమ్లో చిన్న కదలిక వచ్చినా వీళ్ళు వెంటనే వెళ్తారు. సో అంత ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ అంత మనం మానిటర్ చేయొచ్చు. ఆ రకంగా ఉంది. మీరు ఇంటి ముందరికి వస్తే, మీరు అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, మీరు ఇండియాలో ఉంటారు, తమ ఇంటి ముందు ఎవరైనా వస్తే ఇక్కడ వెంటనే వాళ్ళకి మెసేజ్ వస్తుంది. అది మన దగ్గర కూడా వచ్చాయి, అమెరికా కూడా అవసరం లేదు. మీకు ఆ సర్వేలెన్స్ ఇన్స్ట్రుమెంట్స్ మన దగ్గర కూడా వచ్చాయి. ఇంటి ముందరికి ఒక రచ్చుడితోనే మనకు వెంటనే మొబైల్లో అలర్ట్ వస్తుంది. మరి అలాంటప్పుడు ఇక సైఫ్ అలీ ఖాన్ ఇంటికి ఎంత ఉండాలి అలర్ట్? మామూలు అలర్ట్ ఉండకూడదు కదా. మరి ఏమైంది? ఆ సెన్సార్లు పనిచేయలేదు, ఆ సీసీటీవీలు ఏమైనాయి? ఒక 6th ఫ్లోర్లో ఉన్న సీసీటీవీలో మాత్రమే రికార్డ్ అయింది అంటున్నారు. మీకు ఫైర్ ఎస్కేప్ రూట్, ఫైర్ స్టేట్స్ ఉంటుంది. పెద్ద పెద్ద బిల్డింగ్లో మీరు అగ్ని ప్రమాదం జరిగితే ఎవాక్యుయేషన్కి ఈజీ ఉండేలా దాని నుంచి వచ్చాడంటున్నారు. సో అందువల్ల ఇట్స్ ఎన్ ఐసోలేటెడ్ ఈవెంట్ అయినా ఇట్ రైజెస్ సీరియస్ సెక్యూరిటీ క్వశ్చన్స్. మరి ఎలా జరిగింది అనేది మనకు పూర్తి ఇన్వెస్టిగేషన్లో తేలాలి. తర్వాత సినిమా ప్రపంచానికి ఐసోలేటెడ్ ఈవెంట్స్ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే, ఒకటి వీళ్ళు సెలబ్రిటీలు కావడము, అటాక్ చేసేవాడికి కూడా సెలబ్రిటీని అటాక్ చేస్తే పబ్లిసిటీ వస్తుంది, వానికి ప్రయోజనం ఉంటుంది. 2 వీళ్ళ పాపులారిటీ వీరికి ఉన్నాయి. ఇప్పుడు మీకు పేపర్లో ఒకప్పుడు అనేవాళ్ళు లాటరీ టికెట్ వచ్చింది, ₹1,00,00,000 లాటరీ అనుడితోనే మొదలు డబ్బులు వచ్చినందుకు ఆనందంగానే ఏ దొంగవాడతో భయపడేవాళ్ళం. ఇప్పుడు ఏమవుతుంది? 100 కోట్లు వచ్చినాయి, 200 కోట్లు వచ్చినాయి, 300 కోట్లు వచ్చినాయి, 500 కోట్లు వచ్చినాయి అని పేపర్లలో వస్తుంటుంది. సో ఇవన్నీ కూడా వల్నరబుల్ చేస్తాయి. మీకు సెలబ్రిటీలు వల్నరబుల్ కావడానికి కూడా ఇది కారణం అవుతుంది. తర్వాత ఈ సినిమాల్లో ఉండేటువంటి ఇన్వెస్ట్మెంట్లు, మీకు అండర్ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ కూడా సినిమాల్లో ఉంది, ముఖ్యంగా బాలీవుడ్లో ఉంది. ఎక్కడైతే అండర్ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో అక్కడ క్రైమ్ ఉండకుండా ఉంటుందా? సో ఆ ప్రొడ్యూసర్కు ఉదాహరణకు సినిమాకు ఒక ఇల్లీగల్ మనీ ద్వారా ఫండ్ చేస్తాడు, లీగల్ మనీతో కోర్టుకు పోతాడు, కోర్టులో చేర్చుకుంటాడు, ఇల్లీగల్ మనీ ఇస్తాడు. ఆ డబ్బులు ఆ లాభాలు పంచుకోవడంలోనో లేకుంటే లాభాలు రాకపోతే తిరిగి ఇవ్వడం, లేదా పంచాయతీ వచ్చిందుకో వేరే రకంగా ఇంకే రకంగా తేల్చుకుంటాడు. సో ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ ఉంటున్నాయి, ఒక రీజన్ కాదు. మీరు ముంబైలో అండర్ వరల్డ్ ఉంటుంది, బాలీవుడ్ ఉంటుంది, ఈ రెండింటి మధ్య లింకేజెస్ ఒకప్పుడైతే చాలా ఎక్కువ ఉండేది. సో ఆ అండర్ వరల్డ్ ఇండస్ట్రీ ఫైనాన్స్ కూడా చేస్తున్న రోజుల్లో స్మగ్లర్లను కూడా హీరోలుగా చూపెట్టేవాడు బాలీవుడ్ సినిమాల్లో. సో అందువల్ల దెర్ ఇస్ ఇంట్రికేట్ సెవరల్ ఫ్యాక్టర్స్. అందువల్ల సెలబ్రిటీ సెక్యూరిటీ అనేది, సెలబ్రిటీల భద్రత అనేది ఎందుకు ప్రశ్నార్థకంగా మారుతుంది ముంబైలో. ఐసోలేటెడ్ ఈవెంట్స్ అయినా కూడా లార్జర్ కాంటెక్స్ట్ అయితే డెఫినెట్గా ఉంది. ఆ లార్జర్ కాంటెక్స్ట్ స్టడీ చేయాల్సిన అవసరం అయితే ఉంది. విశాఖ ఉక్కు పరిశ్రమ RINL ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎన్నికలకు ముందు పెద్ద ఉద్యమమే నడిచింది. ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ ఉక్కును మళ్ళీ పునరుజ్జీవం వచ్చేలా ఆ పరిశ్రమకు పాటుపడదామని చెప్పి కూటమి నాయకులు అందరూ చెప్పారు. ఇప్పుడు విశాఖ ఉక్కుకు 11,500 కోట్ల రూపాయల భారీ ప్యాకేజీకి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపినట్టుగా విశ్వసనీయ సమాచారం ఇవాళ అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఈనాడులో వచ్చిన ఒక వార్తను చూపిస్తూ ఉన్నాను. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశాఖ ఉక్కుపై కేంద్రంతో చంద్రబాబు నాయుడు చాలా సంప్రదింపులు జరిపారు. ప్రధాని కేంద్ర మంత్రులను పలుమార్లు కలిసి వినతులు అందించారు. కాబట్టి ఇప్పుడు ఈ నిర్ణయం వచ్చింది అనేది. ఆంధ్రజ్యోతిలో వచ్చిన మరో వార్త, విశాఖ ఉక్కుకు ఊపిరి, 11,500 కోట్ల భారీ ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఓకే వెల్లడించిన కేంద్ర అధికార వర్గాలు. సో నాగేశ్వర్ గారు, రీసెంట్గా ప్రధాని మోదీ పర్యటనలో ఈ విశాఖ ఉక్కు మీద ఏదైనా సానుకూల నిర్ణయం ఉండొచ్చేమో అని నేను అడిగితే ఉండదు, నేనేమి ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి మీరు కామెంట్ చేశారు. సో ఇది విశాఖ ఉక్కుకు ఊపిరేట సార్, నిజంగా ఊపిరైనా ఇది? ఊపిరి ఉంటే ప్రైమ్ మినిస్టర్ విశాఖ చౌడ ఎందుకు అనౌన్స్ చేయలేదు? ఎవరైనా పొలిటికల్ లీడర్స్ ఏం చేస్తారు, దాన్ని కరెక్ట్ కాంటెక్స్ట్లో అనౌన్స్ చేసుకుంటారు కదా. నిజంగానే ఊపిరి అయ్యుంటే కొద్ది రోజుల క్రితమే కదా 8th ఉన్నాడు కదా వచ్చింది ప్రైమ్ మినిస్టర్. ఇవాళ 17th ఉన్నాం. 10 days క్రితమే వచ్చారు కదా ప్రైమ్ మినిస్టర్. ఎంత బ్రహ్మాండంగా లక్షలాది మంది సభలో అనౌన్స్ చేస్తే పొలిటికల్గా ఎక్కువ మైలేజ్ వస్తుంది కదా. మరి ఎందుకు అనౌన్స్ చేయలేదు అనేది నా ప్రశ్న. సహజంగా పొలిటికల్ లీడర్లు, అందులో నరేంద్ర మోడీ లాంటి చాలా జాగ్రత్తగా పబ్లిక్ ఒపీనియన్ మౌల్డ్ చేసే నాయకుడు కదా, ఎందుకు అనౌన్స్ చేయాలనేది మొదటి క్వశ్చన్. తర్వాత మీరు ఎన్నికలకు ముందు ఉద్యమాలు జరిగాయి అన్నారు. లేదు, ఎన్నికల తర్వాత కూడా జరుగుతున్నాయి.
ఈ రోజు కూడా ఇంకా ఉద్యమాలు ఏం ఆగలేదు. అప్పుడు పొలిటికల్ పార్టీస్ ఉద్యమాలు నడిపించాయి సార్. ఎవరు పొలిటికల్ పార్టీస్ ఎప్పుడు ఉండట్లేదు, రాంగ్ స్టేట్ అది. పొలిటికల్ పార్టీస్ వెళ్ళి అప్పుడప్పుడు మద్దతు ఇచ్చారు, నడిపింది జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున విశాఖ ఉక్కు కార్మిక సంఘాలు నడిపిన పోరాటం. ఏ పొలిటికల్ పార్టీ వచ్చి నడిపిందండి? మీరు సంఘీభావం తెలిపాయి. సంఘీభావం తెలపడం నడపడం కాదు. అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆపేశారు. ఎన్నికలకు అయిపోయినాక కూడా సంఘీభావం తెలిపే వాళ్ళు తెలిపారు కదా. అప్పుడైనా ప్రతిపక్షాలు సంఘీభావం తెలిపాయి, ఇప్పుడైనా ప్రతిపక్షాలు సంఘీభావం తెలుపుతాయి. అందువల్ల అది ఫస్ట్ రాజకీయ పార్టీలు నడిపిన పోరాటం కాదు, మన రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయకూడదు. అది ఆ పోరాటం జరిగింది విశాఖ ఉక్కు కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకత్వంలో జరిగింది. రాజకీయ పార్టీలు అప్పుడప్పుడు వెళ్ళి మద్దతు ప్రకటించాయి. ఎవరు మద్దతు ప్రకటిస్తారు? ప్రతిపక్షాలు ప్రకటిస్తారు. అధికారంలో ఉన్న వాళ్ళు ఎట్లా ప్రకటిస్తారు? అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో కనుక వాళ్ళు ప్రకటించలేదు, టీడీపీ జనసేన ప్రకటించాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారం ప్రతిపక్షం, ఇప్పుడు వీళ్ళు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు కార్మిక సంఘాలతో ఉండే కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడైనా మద్దతు ప్రకటించాయి. బీజేపీ అప్పుడు ప్రకటించలేదు, ఇప్పుడు ప్రకటించారు. ఎందుకంటే వాళ్ళు అప్పుడైనా ఇప్పుడైనా కేంద్రంలో అధికారులు ఉన్నారు. అందువల్ల అది క్వశ్చన్ కాదు రాజకీయ పార్టీలు. మనకు దీంట్లో ఇప్పుడు ఈ 11,500 కోట్ల ప్యాకేజు, ఇప్పుడు ఇవాళ వచ్చిన వార్తా కథనాలను అయితే ఆ ప్యాకేజీలో ఊపిరి ఎక్కడ, దేని కొరకు ఎందుకు ఇస్తున్నారు అనేది ఎక్కడా లేదు. కానీ ఏం జరగాలి అన్నప్పుడు ఇప్పుడు 11,500 కోట్లు మీరు ఎన్ని కోట్లు ఇచ్చారన్నది కాదు, అసలు విశాఖ ఉక్కుకు నష్టం ఎక్కడ వస్తుంది, ఆ నష్టాన్ని ఎలా పూరించాలి అనేది మొదలు ఆలోచించి. ఊపిరి అంటే అది కదా, ఊపిరి అంటే ఆన్సర్ ఏంటి? దానికి ఊపిరి తీస్తున్నది ఏది? ఊపిరి తీస్తున్నది ఏదంటే విశాఖ ఉక్కు కర్మాగారానికి ఆప్టిమల్ ప్రొడక్షన్ కెపాసిటీ అంటారు. అంటే పూర్తి కెపాసిటీతో ప్లాంట్ నడిస్తే, మీకు 100% PLF ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్తో నడిస్తే 7.2 మిలియన్ టన్స్ ఇయర్లీ ప్రొడక్షన్ ఉంటుంది. వాస్తవంగా దానికి 20,000 ఎకరాల ల్యాండ్ ఉంది. 20 మిలియన్ టన్స్ వరకు కూడా ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పుడున్న 7.2 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ కనుక జరిగితే 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల టర్నోవర్ ఉంటుంది. మీరు ఏ ఆర్థిక ప్యాకేజ్ అవసరం లేదు. విశాఖ ఉక్కు చరిత్ర అంతా మీరు తీయండి. ప్రభుత్వం అడపాదడపై ఏమైనా డబ్బులు ఇచ్చినా దాన్ని విశాఖ ఉక్కే కంపెనీయే తెలుసుకుంది. ప్రభుత్వం మీద ఎక్కడ భారం లేదు. మీకు ఇప్పుడు కూడా మీరు 7.2 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ కెపాసిటీని కనుక రీచ్ అయ్యేలా ప్లాంట్కు ఊపిరి ఇస్తే, ప్లాంట్కు మీరు ఏ నయా పైసా సాయం చేయాల్సిన అవసరం లేదు. విశాఖ ఉక్కు తన కాళ్ళపైన తను నిలబడుతుంది. అందువల్ల మొదలు ఈ 7.2 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ అవుతుందా, ఇవాళ 4 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ అవుతుంది. సో 4 మిలియన్ టన్ ప్రొడక్షన్ అయ్యేటప్పుడు మీకు ఏమవుతుంది అంటే, మీరు ఇప్పుడు ఇది ఒక స్టూడియో ఉంది. ఈ స్టూడియోకు మీరు కొంత పెట్టుబడి పెడతారు, దీనికి 2 కెమెరామెన్లు ఉంటారు, ఈ స్టూడియోకి ఒక AC ఉంటుంది, లైటింగ్ ఉంటుంది. దీని ఆప్టిమల్ యూటిలైజేషన్ ఉంటేనే అది లాభం. మీరు ఇప్పుడు ఒక కారు కొని ట్యాక్సీ నడుపుతుంటారు, రోజుకో 2 గంటల కారు ట్యాక్సీ నడిచింది అనుకోండి, మీకు వైబుల్ అవుతుందా? మీరు అందుకే మీరు ప్రైవేట్ ట్యాక్సీలు ఉన్నవాడు మార్నింగ్ అండ్ నైట్ కూడా 2 డెవలప్మెంట్ నడుపుతాడు. అలాగే ప్లాంట్ కూడా 7.2 మిలియన్ టన్స్ కెపాసిటీకి కావాల్సిన వర్క్ ఫోర్సు, కావలసిన మిషనరీ, కావలసిన సదుపాయాలన్నీ ఉంచుకొని మీరు ఎందుకు 4 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ అవుతుంది? కంపెనీలో కార్మికుల అసమర్థతన, మీకు కంపెనీలో ఉన్న టెక్నాలజీ లోపమా? కాదు అన్నదానికి ప్రూఫ్ ఏంటి అంటే, మీకు లాస్ట్ మంత్ విశాఖ స్టీల్ ప్లాంట్ కన్వర్టర్లు 113% కెపాసిటీతో పనిచేసాయి. అంటే మీకు ఆ కన్వర్టర్లు ఇంత కెపాసిటీతో పనిచేయాలి అనుకుని అంతకన్నా ఎక్కువ కెపాసిటీతో పనిచేసాయి. అందువల్ల ఎక్కడ మరి ఆగుతోంది? మరి 7.2 మిలియన్ టన్స్ చేయాల్సిన ఫెసిలిటీ ఉండి 4 మిలియన్ టన్స్, ఒక బ్లాస్ట్ ఫర్నెస్ మూసేసి ఉంటుంది 3 బ్లాస్ట్ ఫర్నెస్లో. మరి ఎందుకు జరుగుతోంది అంటే, దీనికి కారణం ఒకటి ఆపరేషనల్ ఎక్స్పెండిచర్, ఆపరేషనల్ క్యాపిటల్ లేదు. అంటే రోజువారీ ఇప్పుడు ఒక నెల రోజుల అవసరమైన రా మెటీరియల్ కొనుక్కునేంత పరిస్థితిలో స్టీల్ ప్లాంట్ లేదు. అందువల్ల ప్రభుత్వం కనుక ఒక 4,000 కోట్లు మీరు లోన్గా ఇస్తే, లేదు మీరు ఈక్విటీ లాగా ఇస్తే, మళ్ళీ కావాలంటే ప్లాంట్ తెరిపేస్తుంది. వాళ్ళు ఇమీడియట్గా నీకు రా మెటీరియల్ కొనుక్కుంటారు. అసలు ఇంకొక ముఖ్యమైన విషయం, మరి ఎక్కడ నష్టం వస్తుంది? ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకు లాభాలు వచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్కి ఎందుకు నష్టం వస్తుంది? స్టీల్ ఉత్పత్తిలో కీలకమైన రా మెటీరియల్ ఐరన్ ఓర్.
ఇనుప ఖనిజం అనేది కీలకమైన రా మెటీరియల్. ఇవాళ టాటాలకు, మిట్టళ్లకు, ఇలా ప్రైవేట్ కంపెనీలకోమో సొంత ఇనుప ఖనిజాలు కేంద్రం కేటాయిస్తుంది. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత ఇనుప ఖనిజం లేదు. ఇది లేకుండా మీరు పేపర్లలో అనుకూలమైన వార్తలు రాసుకుంటూ ఊపిరి రాదు. మీకు విశాఖ స్టీల్ ప్లాంట్కు నిజంగా ఊపిరి రావాలి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక ప్రకటన చేయాలి. ఇంకో విశాఖ స్టీల్ ప్లాంట్కు ఇంకో మేము ఇనుప ఖనిజం గనులు కేటాయిస్తున్నాము అని. ఇది ఒక్కటి చేయండి, అది ఊపిరి. మీరు 11,000 కోట్లు కాదు, 11 రూపాయలు ఇవ్వకండి. 11 రూపాయలు ఇవ్వకండి, స్టీల్ ప్లాంట్ నడుస్తుంది. మీరు ఏమైనా చేయాల్సింది ఏంటంటే ఒక ఇనుప ఖనిజ గనులు కేటాయించండి. మరి ఎవరు కేటాయించాలి? ఉక్కు గనుల మంత్రిత్వ శాఖ కేటాయించాలి. అంటే స్టీల్ మినిస్ట్రీ, మైన్స్ మినిస్ట్రీ ఒక్కరే. కానీ విచిత్రం ఏంటంటే ఆ స్టీల్ అండ్ మైన్స్ మినిస్ట్రీ దగ్గర ఉన్న ఇనుప ఖనిజ గనుల్ని ప్రైవేట్ ప్లాంట్లకు ఇస్తారు తప్ప ప్రభుత్వ ప్లాంట్లకు ఇయ్యరు. దీనివల్ల ఏం జరుగుతుంది? ఇవాళ ఇనుప ఖనిజం కొరకు విశాఖ స్టీల్ ప్లాంట్ టన్నుకు 6,000 రూపాయలు ఖర్చు పెడుతుంది. ఒక దశలో అయితే బాగా అవైలబిలిటీ లేనప్పుడు 8,500, 8,500 వరకు ఖర్చు పెడుతుంది. వాస్తవంగా మీకు సొంత ఇనుప ఖనిజం గనులు ఉన్న ప్రైవేట్ కంపెనీలకు 600 రూపాయలకు అవుతుంది. సింపుల్ ఎకనామిక్స్ కదా. మీకు 10 రేట్లు ఎక్కువగా రా మెటీరియల్ కాస్ట్ అవుతుంటే స్టీల్ ప్లాంట్ లాభాలు ఎట్లా వస్తుంది? అసలు నష్టాల్లో రాకుండా ఎక్కడ పోతుంది? మీరు ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. మేము ఏమడుగుతున్నాం? విశాఖ స్టీల్ ప్లాంట్ సాయం చేయమని అంటలేము, మీరు డబ్బులు ఇవ్వమని కూడా అంటలేను. నేను ప్రైవేట్ ప్లాంట్లకు ఏ రకమైన సహాయం ప్రభుత్వం చేస్తుందో అదే గవర్నమెంట్ ప్లాంట్కి చేయమంటున్నాను. ఇంకా వేరేది ఏమీ చేయడం లేదు. మీరు దానికి చేస్తాను రెడీగా ఉన్నారా? మీరు సింపుల్ క్వశ్చన్ అడుగుతున్న ప్రశ్న. మీరు ఇనుప ఖనిజం గనులు ఇస్తున్నామని ఈ ప్యాకేజీలో ఉందా? కహానీలు చెప్పకండి. పత్రికల్లో అనుకూల వార్తలతో స్టీల్ ప్లాంట్కు ప్రభుత్వం ఏదో చేస్తుందని బిల్డప్ ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు. ఈ ప్యాకేజీలో సొంత ఇనుప ఖనిజం గనులు కనుక కేటాయిస్తే అది శాశ్వత పరిష్కారం అవుతుంది. పోనీ ఇనుప ఖనిజం గనులు లేవు, అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి కూర్చున్నాం, ఏం చేయాలి? దానికి ఒక మార్గం ఉంది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వ సంస్థే. మీకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వ సంస్థే. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దగ్గర 100 సంవత్సరాలు 100 ఇయర్స్కు సరిపోయే ఇనుప ఖనిజం ఉంది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కు కేంద్ర ప్రభుత్వం మ్యాండేట్ ఇచ్చింది. మీరు వికసిత భారత్లో భాగంగా మీరు దేశంలో స్టీల్ ప్రొడక్షన్ ఇన్ని టన్నులకు పట్టుకురావాలని, ఇన్ని మిలియన్ టన్నులకు పట్టుకురావాలని. మీరు ఆ మ్యాండేట్ ఫుల్ఫిల్ చేయడానికి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్తగా ప్లాంట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థను తీసుకెళ్లి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మెర్జ్ చేయండి. మీరు బ్యాంకు ఉద్యోగులు వ్యతిరేకించినా కూడా బ్యాంకులు మెర్జ్ చేశారా లేదా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఇవాళ ఉందా? ఎక్కడ పోయింది అది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భాగమైందా లేదా? ఆంధ్ర బ్యాంక్ ఉందా ఇవాళ? మరి అది ఇంకో గవర్నమెంట్ బ్యాంకులో మెర్జ్ అయిందా లేదా? మీరు బ్యాంకుల్ని మెర్జర్ చేశారు కదా, ఇన్సూరెన్స్ కంపెనీలు మెర్జ్ చేస్తామంటున్నారు కదా. మేమేమనేది రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వ సంస్థే, దాని దగ్గర గనులు లేవు, గనులన్నా కేటాయించండి, కాదంటే గనులు ఉన్న సేల్లో మెర్జ్ చేయండి. ఇందులో ఏం కష్టం అండి? ఇప్పుడు నిజంగా కేంద్ర మంత్రి కనుక స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విశాఖ ఉక్కును మెర్జ్ చేస్తున్న ప్రకటన చేస్తే నయా పైసా ఖర్చు లేదు కేంద్ర ప్రభుత్వానికి. అయ్యా మీరు 11,500 కోట్లు ఇచ్చింది సార్, తీసుకెళ్ళి దాని సేల్లో మెర్జ్ చేయండి. ఆటోమేటిక్గా విశాఖ ఉక్కు ఊపిరి కాదు, బ్రహ్మాండమైన ఊపిరి వస్తుంది. మీరు ఇన్ని కథనాలు రాసుకొని ప్రజల్ని భ్రమలో పెట్టాల్సిన అవసరం లేదు. మీరు అందువల్ల పత్రికలు కూడా అడగాలి. ఇవాళ అన్ఫార్చునేట్లీ పత్రికలు ప్రభుత్వం చెప్పేటువంటి కహానీలకు మనము ప్రాచుర్యం ఇవ్వద్దు. విశ్వాస్ నాకు తెలియదు ప్యాకేజ్లో మీరు ఉందా ఇది అడగాల్సిన క్వశ్చన్. అది మీరు సొంత ఇనుప ఖనిజ గనులు ఇస్తున్నారా, లేదు సేల్లో మెర్జ్ చేస్తున్నారా? ఈ 2 పనులు చేయడం లేదు. పోనీయండి. స్ట్రాటజిక్ సేల్, వ్యూహాత్మక అమ్మకం చేయాలి అని విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందా లేదా? రియాలిటీ కదా, అందరికీ తెలుసు కదా. నిర్మలా సీతారామన్ ఏమన్నారు? లాభ నష్టాలతో సంబంధం లేకుండా స్టీల్ ప్లాంట్ను అమ్మడం అనేది మా విధానము అన్నారు. సో విధానం అన్న తర్వాత మీరు ఇప్పుడు దానికి మేము 11,500 కోట్లు ఇచ్చి ఊపిరి పోస్తున్నామంటే ఎవరి కొరకు ఊపిరి పోస్తున్నారు? ప్రభుత్వ రంగంలో ఉంచడానికి ఊపిరి పోస్తున్నారా? ఊపిరి పోసి ప్రైవేట్ రంగానికి అమ్మడానికా? మేకను బలివ్వడానికి దానికి బాగా మేత పెట్టి బలుపెక్కిచ్చి దాన్ని బలంగా చేసి దాన్ని తీసుకెళ్ళి బలిస్తారా? మీరు నాకు చెప్పండి.
ఇలా విశాఖ స్టీల్ ప్లాంట్ ఊపిరి ఎవరు కొనుక్కుంటున్నారు? అదానికి అప్పచెప్పడానికా, మిట్టలకు అప్పచెప్పడానికా, లేదా ప్రభుత్వ రంగంలో ఉంచడానికా? ప్రభుత్వ రంగంలో ఉంచి మీరు విశాఖ ఉక్కును కాపాడదలుచుకుంటే క్లియర్గా మీరు ఆ క్యాబినెట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ఎక్కడన్నా ఈ ప్యాకేజీలో మేము క్యాబినెట్ నిర్ణయాన్ని ఉపయోగించుకుంటున్నా అని ఉందా? లేనప్పుడు ఏంటి, డైవర్స్ నోటీస్ ఇచ్చి హనీమూన్కి పోతున్నట్టు అవుతుంది. అది అవునా కదా? నువ్వు ఆల్రెడీ డైవర్స్ నోటీస్ ఇచ్చావు, మళ్ళీ మేము అన్యోన్యమైన దాంపత్య జీవితం గడుపుతున్నాం, కలిసి హనీమూన్ కూడా వెళ్తున్నాం అంటే ఏమైనా అర్థం ఉందా? నిజంగా అన్యోన్యమైన దాంపత్యం గడపాలి, హనీమూన్కి వెళ్ళాలంటే మొదలు డైవర్స్ నోటీస్ రిటర్న్ తీసేసుకోవాలి కదా. నేను డైవర్స్ నోటీస్ అట్లే ఉంటుంది, నేను అన్యోన్యమైన దాంపత్యం గడుపుతున్నా అంటే ఎవరు నమ్మాలి? ఫస్ట్ అన్యోన్యమైన దాంపత్యం గడిపే వాళ్ళు ఏం చేస్తారు? మనకు విభేదాలు వచ్చాయి, విడాకులు నోటీసులు ఇచ్చుకున్నాం, మొదలది ఉపసంహరించుకుందాం అనుకుంటారా అనుకోరా? మరి ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ విచిత్రం ఏంటంటే విడాకుల నోటీస్ అట్లే ఉంటుంది, కానీ అన్యోన్యమైన దాంపత్యం గడుపుతామంటారు. ఇది ఎట్లా నమ్మాలి? అందువల్ల మీరు స్ట్రాటజిక్ సేల్ చేయాలి. అంటే స్ట్రాటజిక్ సేల్ అంటే ఏంటంటే మరో ప్రైవేట్ భాగస్వామిని, అంటే విశాఖ స్టీల్తో పోటీ పడగలిగే ప్రైవేట్ కంపెనీని తీసుకొచ్చి దానికి దీన్ని అప్పచెప్పడం, అది స్ట్రాటజిక్ సేల్. మీరు అది ఆ నిర్ణయం క్యాబినెట్ ఎక్కడ ఉపసంహరించుకుంది నాకు చెప్పండి. ఆ నిర్ణయం ఉపసంహరించుకోకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ఊపిరి ఊస్తే ఎవరికి లాభం? ఎవరికి లాభం ఏంటంటే మేకకు మేత బాగా పెట్టి దాన్ని బలిసిలా చేసి దాన్ని తీసుకెళ్ళి బలి ఇవ్వడమే. అంటే అప్పుడు ప్రైవేట్ వాళ్ళకి అది ఆకర్షణీయంగా ఉంటుంది కదా. సో మీకు బ్రహ్మాండంగా ఊపిరిది మంచిగా బ్రహ్మాండంగా ఆరోగ్యకరంగా మార్చి దాన్ని తీసుకుపోయి అప్పచెప్పడం కాదా? మీరు చెప్పండి. ఇక నెక్స్ట్ 4వ క్వశ్చన్ వస్తుంది, ఇది గ్రాంటా, అప్పా, ఈక్విటా. ఇప్పుడు మీరు ఈ డబ్బులు ఇస్తామంటున్నారు, ఇది ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్కా, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్కా, అప్పులు ఉన్న అప్పులు తీస్తానికా? చెప్పండి. మీరు ఎందుకు ఇది కీలకము అంటే మీరు అడుగుతున్నది ఏంటి? విశాఖ స్టీల్ ప్లాంట్ అయ్యా మీరు మాకు ఏ గ్రాంట్ అంటే ప్రభుత్వము ఇవ్వడం డబ్బులు ఫ్రీగా, అది ఇవ్వాల్సిన అవసరమే లేదు. మీరు ఏమి ఇవ్వండి అంటున్నాం? ఇదివరకు ఇచ్చారు 3,000 కోట్ల ఇచ్చారు ఈక్విటీ కింద, దాన్ని మళ్ళీ విశాఖ స్టీల్ ప్లాంట్ చేర్చేసుకుంది. మీరు ప్రైవేటు వాళ్ళకు ఇప్పుడు ఇలా ఎల్ఎన్టీ ఉంది, ఎల్ఎన్టీకి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పేరిట అత్యంత విలువైన భూములు అప్పచెప్పారా లేదా? మీరు ఎల్ఎన్టీ మీకు మెట్రో కింద ఉన్న ఈ రెస్టారెంట్లు, షాపింగ్లు ఇవన్నీ ఏంటి? ఎవరి అవి? అది ప్రభుత్వ భూమి కాదా? ఎల్ఎన్టీకి అప్పచెప్పినా లేదు మీరు? అవన్నీ 66 ఏళ్ల పాటు లీజ్ ఇచ్చారు ఎల్ఎన్టీకి. ఎందుకు ఇచ్చారు అంటే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్. మెట్రో లాభాల్లో రాదు కనుక ఆ లాభాల్లో వచ్చే వరకు దానికి విలువైన ప్రభుత్వ ఆస్తులు ఇచ్చారా లేదా? నేను ఏమంటున్నా, మీరు అయ్యా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ మీరు ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నారే, పబ్లిక్ సెక్టర్ కంపెనీకి మీరు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఎందుకు ఇవ్వరు? ఎక్కడడం లేదు. ప్రైవేట్ కంపెనీలకు ఏది ఇస్తున్నారో అందులో సగం ఇవ్వండి. పబ్లిక్ గవర్నమెంట్ కంపెనీ కదా అని మీరు మేమే ఎక్కువ అడగడం లేదు. ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చే దాంట్లో సగం ఇవ్వండి. వాళ్ళకి ఇచ్చిన ఇనుప ఖనిజ కనివ్వండి, వాళ్ళకేమో మీరు ప్రైవేట్ కంపెనీలకు లోన్లు రైట్ ఆఫ్ చేస్తారు, లోన్లు రీషెడ్యూల్ చేస్తారు. మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా అప్పులు ఉన్నాయి, దాన్ని స్వాపింగ్ చేయండి అంటున్నాం. అంటే హై కాస్ట్ డెట్ కాస్త లో కాస్ట్ డెట్గా మార్చండి. అంటే ఉదాహరణకు మీరు ఎక్కువ వడ్డీ చెల్లించే అప్పు ఉంది, ప్రభుత్వము దాన్ని తక్కువ వడ్డీ చెల్లించే అప్పుగా మార్చండి. లేదు మీరు ఆ డబ్బులు చెల్లిస్తే అది మీ వాటాగా మారుతుంది. తర్వాత మీరు స్టీల్ ప్లాంట్ ఫుల్ కెపాసిటీ వచ్చి ప్రొడక్షన్ అయితే మీరు మీ అప్పులు మీకు తీర్చేస్తారంటున్నారు. సో ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్కి ఇవ్వండి మీరు ఖర్చులు. మీరు ఇవాళ విచిత్రం ఏంటంటే ఇనుప ఖనిజము ప్రైవేట్లో ఎక్కువ కాస్ట్ కొనుక్కోవాలి, బొగ్గు కొనుక్కోవాలి, సొంత బొగ్గు గనులు ఇవ్వరు. ఇవి కొనుక్కునేటప్పుడు కనీసం మీకు రైల్వే వ్యాగన్లు ఇవ్వరు. తెలుసా విచిత్రం ఏంటంటే రైల్వే వ్యాగన్లు కూడా ఇవ్వరు. మీరు స్టీల్ ప్లాంట్కు కావలసిన రా మెటీరియల్ను రవాణా చేసేందుకు, స్టీల్ ప్లాంట్ ప్రొడ్యూస్ చేసిన స్టీల్ ఎగుమతి చేసేందుకు గంగవరం పోర్టు వాస్తవంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ల్యాండ్ అది స్టీల్ ప్లాంట్కి వాళ్ళు పోర్టు, దాన్ని తీసుకెళ్ళి ఏం చేశారు? ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ఆఖరికి అది ఎవరి చేతిలో ఉన్నది? వాళ్ళ అదాని చేతిలోకి పోయింది. మరి గంగవరం పోర్టు అదాని చేతిలోకి ఎందుకు పోయింది? విశాఖ స్టీల్ ప్లాంట్ చేతిలో ఉండాల్సిన పోర్టు ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ లాస్ట్కి ఎక్కడ వెళ్తుంది? మీరు చూడండి, ఈ 11,500 కోట్లు ఇచ్చి నిజంగానే ఇది మీరు సొంత ఇనుప ఖనిజం గనులు ఇవ్వక, మీరు సేల్లో దీన్ని మెర్జ్ చేయక, దీనికి కావలసిన ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ ఇవ్వక, దీని పూర్తి స్థాయిలో 7.2 మిలియన్ టన్ ప్రొడక్షన్ చేయకపోతే అల్టిమేట్గా చేసేది అంటే ఇది కూడా విశాఖ స్టీల్ అప్పుల్లో అప్పుగా మారి అది స్టీల్ ప్లాంట్ ఇంకా అప్పులు పెరిగాయని చెప్పి దాన్ని బాగా తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం అని అవుతుంది. లేదు దాన్ని మేకను బలిష్టం చేసి బలి ఇవ్వడానికైనా అవుతుంది. అందుకని మేము ఏడుతున్నాం, మీరు ప్యాకేజీలో భాగంగా
పైసా ఖర్చు ఇవ్వకండి, నో నీడ్ ఫర్ మనీ, సేల్లో మెర్జ్ చేస్తున్న అనౌన్స్ చేయించండి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కోరేది. ఏదో అవసరం లేదు, డబ్బులు అవసరం లేదంటున్నాం కదా. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రభుత్వ కంపెనీ కదా. మీరు ప్రైవేట్ బ్యాంకులు నష్టపోయిన దివాళా తిన్న ప్రైవేట్ బ్యాంకులు తీసుకొచ్చి ప్రభుత్వ రంగ బ్యాంకులో కలుపుతారే. అయ్యా ఒక ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్ ఇంకో ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్లో కలపంటే ఏంటి ప్రాబ్లం? మీకు ఇబ్బంది ఏంటి? ప్రైవేట్ కంపెనీలకి ఇచ్చి ఇన్ఫర్మేషన్ కానీ స్టీల్ ప్లాంట్కి ఇవ్వండి ఏంటి ఇబ్బంది? ఇది ఎప్పటి నుంచి ఉన్న డిమాండ్లు కదా, ఇవాళ ఒక్క డిమాండ్ కాదు, 34,000గా డిమాండ్. మీకు ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకు ఐరన్ ఓర్ మైన్ ఇచ్చి, కోల్ మైన్స్ ఇచ్చి స్టీల్ ప్లాంట్ను ఎండబెడతారు ఎందుకు? ఇవి ఏవి లేకుండా మీరు ఊపిరి లూదారా అని వార్తలు రాసుకుంటే ఆ వార్తలు కరెక్ట్ అయితే చాలా సంతోషం. కానీ ఎలా ఊపిరి లూతారో నాకు చెప్పండి. ఇది అసలు ఊపిరి ఆడకుండా చేస్తున్నది ప్రభుత్వమే కదా. సొంత ఇనుప ఖనిజ గనులు లేక, రా మెటీరియల్ లేక, పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ చేయక ఊపిరి తీస్తున్నారు కదా. ఇప్పుడు అదే కాదు, 12,000 ఉద్యోగులు ఉన్నారు మీరు విశాఖ స్టీల్ ప్లాంట్లో. 12,000 ఉద్యోగుల్లో ఈ డిసెంబర్ నాటికి, డిసెంబర్ 2025 నాటికి 1,200 మంది రిటైర్ అవుతున్నారు. మీకు ఇంకొక 2,000, 3,000 మందిని విఆర్ఎస్ ఇచ్చి పంపిస్తున్నారు. మరి ఎంప్లాయీస్ లేకపోతే స్టీల్ ప్లాంట్ ఎట్లా నడుస్తుంది నాకు చెప్పండి. మీకు మ్యాన్ పవర్ తగ్గిస్తున్నారు. మీరు చూడండి ఊపిరి ఎట్లా తీస్తున్నారు. మీరు కాంట్రాక్ట్ ఉద్యోగులు 3,000 మందిని తీసేస్తున్నారు. వాళ్ళ సాలరీస్ సెప్టెంబర్ నుంచి ఇవాళ మన జనవరిలో ఉన్నాం కదా. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ జీతాలు ఇస్తారు చెప్పండి. సెప్టెంబర్ నుంచి పెండింగ్ ఉన్న సాలరీస్. మీరు సాలరీస్ ఇవ్వరు, ఎంప్లాయీస్ని తొలగిస్తున్నారు, రా మెటీరియల్ లేకుండా చేస్తున్నారు, లాస్ట్ పెండర్స్లు మూసేస్తున్నారు. మరి ఊపిరి ఎట్లుతారో నాకు చెప్పండి. ఇది ఊపిరి తీయడం కాదా? గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని ఒక కుదిపేసి ఆయన కంపెనీల నుంచి 100 కోట్ల రూపాయలని ఆవిరి చేసి అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టించిన సంస్థ హిండన్బర్గ్ సార్. ఆ హిండన్బర్గ్ని ఇప్పుడు మూసేస్తూ ఉన్నట్టు వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ ప్రకటించారు. సో వెంటనే కాంగ్రెస్ పార్టీ కొన్ని ఆరోపణలు చేస్తోంది. మోదీ అదానీ ద్వయాన్ని మోదానీగా అభివర్ణించే కాంగ్రెస్ పార్టీ కామెంట్ ఏంటంటే సార్, హిండన్బర్గ్ సంస్థ మూసివేయడం అంటే మోదానీకి క్లీన్ చిట్ ఇచ్చినట్టు కాదు అని చెప్పి ఆ పార్టీ కామెంట్. సో ఆ సంస్థను నడపడం జీవితకాల సాహసంగా నాథన్ అండర్సన్ అభివర్ణించారు. ఎటువంటి బెదిరింపులు లేవు అని కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి. సో హిండన్బర్గ్ రీసెర్చ్ సంస్థ మూసివేతకు కారణాలు ఏమై ఉంటాయి? ఆయన చెప్పండి, నాకెలా తెలుసు. ఆయన చెప్పిన పాయింట్స్ అయితే ఇవి సార్. హిండన్బర్గ్ రీసెర్చ్ ఇంతవరకు ఏ కారణం చెప్పలేదు. ఎవరు దానికి కారణాలు ఏంటి పరిశోధించి చెప్పకపోతే నాగేశ్వరికైనా దివ్య దృష్టి ఉంటుందా చెప్పడానికి? అందువల్ల హిండన్బర్గ్ రీసెర్చ్ దాని హెడ్ అండర్సన్ ప్రకటన ఏంటంటే, నేను నా ఫ్యామిలీకి సమయం ఇవ్వలేకపోతున్నా, అందువల్ల నేను మాకు బెదిరింపులు ఏమీ లేవు, ప్రలోభాలు లేవు అని ఇవన్నీ చెప్పాడు. ఆ స్టేట్మెంట్ చూస్తే క్వశ్చన్సే తప్ప ఆన్సర్స్ లేవు. అందువల్ల ఇప్పటి వరకు హిండన్బర్గ్ రీసెర్చ్ అనే సంస్థను ఎందుకు మూసేస్తున్నారో స్పష్టంగా కారణాలు ఎక్కడా లేవు, ఎవరికీ తెలియదు. ఇక అది ఫ్యూచర్లో తెలుస్తుంది, తెలియకుండా ఆగదు. యాజ్ ఆఫ్ టుడే తెలియదు, ఎందుకంటే అది ప్రకటన వచ్చింది కొన్ని గంటల మాత కిందనే కనుక. లేదు, ఈ లోపల హిండన్బర్గ్ రీసెర్చ్ పైన రీసెర్చ్ జరుగుతుంది, ఎందుకు ఆగిందో తెలుస్తుంది. రకరకాల రీజన్స్ వస్తున్నాయి. ఒక రీజన్ ఏమై ఉండవచ్చు అంటే బెదిరింపులు లేవు అంటున్నాడు కదా, ఆ లేవు అనేది పదం తీసేయాలి. ఎందుకంటే హిండన్బర్గ్ రీసెర్చ్ చేసింది ఏంటి అంటే, ప్రపంచంలో ఉన్న అనేక పెద్ద పెద్ద కంపెనీలలో అక్రమాలను బయటపెట్టింది. అక్రమాలు బయటపెట్టి స్టాక్ మార్కెట్లో అది లాభం సంపాదించింది అనేది ఇంకో ఆరోపణ. లాభం సంపాదిస్తే సంపాదించవచ్చు, కాదని అంటలేను. అంటే దాని బిజినెస్ మోడల్ ఏంటి అంటే, ఇప్పుడు కంపెనీ పైన రీసెర్చ్ చేసి ఆ కంపెనీ లోపాలని బయట పెడితే ఆటోమేటిక్గా కంపెనీ స్టాక్స్ పడిపోతాయి. సో స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీ స్టాక్స్ పడిపోవడం ద్వారా హిండన్బర్గ్ రీసెర్చ్ తాను లాభాలు సంపాదించడం అనేది దాని విధానం. అందువల్ల హిండన్బర్గ్ రీసెర్చ్ చాలా గొప్ప సంస్థ అని, దాని నిజాయితీగా ప్రపంచంలో ప్రజలు ఉద్ధరించడానికి అది పరిశోధన జరుగుతుంది. నేనే సర్టిఫికేట్ ఇవ్వడం లేదు, ఎవరు సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. కానీ హిండన్బర్గ్ రీసెర్చ్ బయట పెట్టిన రిపోర్ట్ నిజమాబద్ధమా మనం విచారణ జరపాలంటున్నాం. వాళ్ళు పక్క పెట్టిన హిండన్బర్గ్ తర్వాత సంగతి, అది మనం విచారణ జరపాలి. సో ఇప్పటి వరకు హిండన్బర్గ్ రీసెర్చ్ చేసింది ఏంటి, మీకు చాలా కంపెనీల్లో అక్రమాలను బయటపెట్టింది.
దానివల్ల ఆ కంపెనీ పైన అనేక రకాల ఒత్తిళ్ళు ఉండొచ్చు. అందులో కార్పొరేట్ అమెరికాకు అత్యంత సన్నిహితుడైన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ప్రెసిడెంట్ అవుతున్నాడు. ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆ కంపెనీ బతకగలుగుతుందా అనే ప్రశ్నే రావచ్చు. అందువల్ల పెద్ద పెద్ద బడా కార్పొరేట్ సంస్థలతో ఘర్షణ పడితే ఒక రీసెర్చ్ ఫామ్ ఎంత మేరకు నిలబడుతుంది అనేది క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఆ కార్పొరేట్ల బలం మనకు తెలియదు కాదు, ఆ కార్పొరేట్లకు ప్రభుత్వాలకు ఉండే నెక్సస్ మనకు తెలియదు కాదు. ఇది మొదటిగా హిండెన్బర్గ్ రీసెర్చ్ ఎందుకు మూసివేయబడదు అన్నది ఇప్పటికీ ఉన్న స్పెక్యులేషన్. కార్పొరేట్ల ప్రెషర్స్ కావచ్చు, ట్రంప్ రాక కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఇంకా ఎవరికీ తెలియదు. తర్వాత హిండెన్బర్గ్ రీసెర్చ్ మూసేసినంత మాత్రాన అదాని పైన ఆరోపణలు క్లోజ్ అవుతాయంటే ఎట్టి బస్ట్లో క్లోజ్ కావు. ఎందుకు అంటే మీకు ఉదాహరణకు మీకు ఒక కంపెనీ మీరు మూసేస్తారు, ఆ కంపెనీ తీసుకున్న అప్పులు రద్దయితాయా? ఆ కంపెనీ తీసుకున్న అప్పులు రద్దు కావు. ప్రమోటర్ల ఆస్తులు అప్పులు చెల్లించాల్సి ఉంటుంది. ఆ కంపెనీ ఆస్తులు జప్తు అవుతాయి. మీకు బ్యాంకు మూతపడుతుంది, బ్యాంకు మెర్జ్ అవుతుంది ఇంకో బ్యాంకులో, మీకు ఆ బ్యాంకు ఖాతాలన్నీ అదృశ్యమవుతాయా? అందువల్ల ఇది కూడా మీకు హిండెన్బర్గ్ అనే సంస్థ మూతపడింది, కానీ అది బయట పెట్టిన రీసెర్చ్ రిపోర్ట్ మూతపడలే కదా. ఆ రీసెర్చ్ నిజమా కాదా అనేది. తర్వాత హిండెన్బర్గ్ ఒక్కటే కాదు కదా, ఇప్పుడు తాజాగా ఈ సోలార్ ఎనర్జీ ఒప్పందాలు, మీకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కుదుర్చుకున్న ఒప్పందాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం 1750 కోట్లు ముడుపులు తీసుకున్నది. ఈ ఆరోపణలు చేసింది హిండెన్బర్గ్ కాదు, ఈ ఆరోపణలు చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, అంటే అమెరికా న్యాయ మంత్రిత్వ శాఖ కేసు పెట్టింది దానిపైన. హిండెన్బర్గ్ కేసు పెడితే పక్క పెడదా, అది మూతపడ్డది. మరి న్యాయ మంత్రిత్వ శాఖ ఎందుకు కేసు పెట్టింది? అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ కదా కేసు పెట్టింది, అదే మూతపడలే కదా. తర్వాత అమెరికా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్, అమెరికాకు చెందిన స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ కేసు పెట్టింది, అదే మూతపడలే కదా మన సెబీ లాంటిది. అందువల్ల అదానిపైన హిండెన్బర్గ్ ఒక్కటే ఆరోపణ చేసింది. అందువల్ల హిండెన్బర్గ్ ఆరోపణ హిండెన్బర్గే మూతపడ్డ చూడు. ఎందువల్ల దాన్ని బట్టి అర్థమవుతుంది కదా, అదో మోసపూరితంగా పక్కపడేద్దాం హిండెన్బర్గ్. మరి ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అమెరికా ప్రభుత్వం పెట్టే కేసు సంగతి ఏంటి? అమెరికా ప్రభుత్వం మూతపడలే కదా. మీరు అమెరికా పెట్టిన స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ పెట్టిన కేసు ఏంది? అందువల్ల అదాని పైన ఉన్న కేసులు కేవలం హిండెన్బర్గ్తో లింక్ అయి ఉన్నది కాదు. అది ఆల్రెడీ ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న క్రిమినల్ కేసు కానీ, సివిల్ కేసు కానీ, ఈవెన్ అదాని పైన వచ్చిన అరెస్ట్ వారెంట్ కానీ, ఇవి ఏవి కూడా హిండెన్బర్గ్ రీసెర్చ్ ద్వారా బయటకు వచ్చింది కాదు. సో హిండెన్బర్గ్ రీసెర్చ్ పైన అమెరికా ప్రభుత్వం యాక్ట్ కాలేదు. అందువల్ల అదానికి సంబంధించిన ఆరోపణలు ఇప్పటికీ స్టిల్ వ్యాలిడ్ ఫర్ ప్రోబ్. దాన్ని ప్రోబ్ చేస్తానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఎందుకంటే అమెరికా ప్రభుత్వం కేసు పెట్టినాక కేంద్ర ప్రభుత్వం ఎక్కడా పట్టించుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు దాని ఇంకా నిరంతర అధ్యయనంలోనే ఉన్నారు. ఆయన అధ్యయనం చేస్తున్నాడు తప్ప దానిపైన జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టి లోపలేస్తానికి అవకాశం ఉండి కూడా లోపలేయడం లేదు. ఎందుకంటే అదాని ఉన్నాడు కనుక ఇది కలవం జరుగుతుంది కదా. అందువల్ల ఇక మూడవ పాయింట్, హిండెన్బర్గ్ రీసెర్చ్ కంపెనీని దాని ఫౌండర్ అయిన నథన్ ఆండర్సన్ మూసేస్తున్నాడు. కానీ ఆ పని అంటే కార్పొరేట్ల అంతర్గత వ్యవహారాల్ని పరిశోధించి కార్పొరేట్ మోసాలను బయటి ప్రపంచానికి తెలియజేసే ఇన్వెస్టిగేటింగ్ వర్క్ మూతపడడం లేదు. ఇప్పుడు ఏమన్నారంటే హిండెన్బర్గ్ రీసెర్చ్ అనే సంస్థలో పనిచేసే అనేక మంది ఉద్యోగులు సొంతగా వాళ్ళు పెట్టుకుంటున్నారు. వాళ్ళు సొంతగా పెట్టుకొని ఇంక ఇలాంటి 4 రీసెర్చ్ ఫామ్లు రావచ్చు. అందువల్ల వాళ్ళంతా కూడా పరిశోధనలు చేసి ఇంకా ఎన్ని విషయాలు బయట పెడతారో మనకు తెలియదు. అందువల్ల హిండెన్బర్గ్ అనే సంస్థ మూతపడ్డది, అది చేసే పని మూతపడలే. ప్రశాంత్ కిషోర్ ఎన్నికల విశ్లేషకుడుగా పొలిటికల్ కన్సల్టెన్సీ వెనక్కిపోవచ్చు. ఐపాక్ అట్లే ఉంది కదా. ఐపాక్ ఉన్నది సునీల్ కనుగోలు ఉన్నారు, ఇంకోరు ఉన్నారు, ఇంకా 10 మంది ఉన్నారు. ఐపాక్లో పనిచేసే 10 మంది వెళ్ళి 10 సంస్థలు పెట్టుకున్నారు. అందువల్ల ఐపాక్ నుంచి ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ కన్సల్టెన్సీ ఫీల్డ్ నుంచి వెళ్ళిపోతే పొలిటికల్ కన్సల్టెన్సీ ప్రొఫెషన్ ఆగిపోలే. ఇవాళ నథన్ ఆండర్సన్ ఈ కార్పొరేట్ రీసెర్చ్ నుంచి బయటకు వెళ్ళిపోతే ఆ కార్పొరేట్ రీసెర్చ్ అనే యాక్టివిటీ ఆగిపోదు కదా. అందుకే మీకు ప్రశాంత్ కిషోర్ ఉదాహరణ చెప్పాను. ప్రశాంత్ కిషోర్ వెళ్ళి పార్టీ పెట్టుకొని బీహార్లో పాదయాత్రలు చేసుకుంటున్నాడు. పొలిటికల్ కన్సల్టెన్సీ మొత్తం ఆగిపోయిందా? అందువల్ల మీకు ఆయన కాబట్టి ఇంకోరు ఉంటారు. ఇప్పుడు ఒక హాస్పిటల్ మూతపడ్డది అనుకోండి, ఏమవుతుంది? మెడికల్ హాస్పిటల్స్ అన్ని వైద్య సదుపాయాలు ఆగవు. ఆ హాస్పిటల్లో పనిచేసే 50 మంది డాక్టర్లు వెళ్ళి ఇంకో 10 హాస్పిటల్ పెట్టుకుంటారు. ఇది కూడా అంతే. ఇప్పుడు హిండెన్బర్గ్ రీసెర్చ్లో పనిచేసిన చాలామంది పెద్ద ఉద్యోగులు వెళ్ళి వాళ్ళ సొంత రీసెర్చ్ ఫార్మ్స్ పెట్టుకొని ఇదే పని కంటిన్యూ చేయబోతున్నారు. అందువల్ల ఈ వర్క్, ఈ యాక్టివిటీ హిండెన్బర్గ్ రీసెర్చ్ చేయకపోతే ఇంకో బర్గ్ రీసెర్చ్ చేస్తుంది.
రైట్ సార్, థ్యాంక్ యూ సార్.